హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు స్మార్ట్ యమున. ఈరోజు వీడియోలో ఒక దోశ వెరైటీని పరిచయం చేయబోతున్నానండి. నార్మల్గా మనం పెసరపప్పుతో దోశలు వేసుకుంటాం కదా, అలా కాకుండా ఓసారి నేను చూపించే విధంగా కందిపప్పుతో దోశలను వేసుకొని చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ కందిపప్పు దోశల్ని ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్యాన్ని తీసుకోవాలి. మీరు రెగ్యులర్గా యూస్ చేసే రైస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే దోశకి యూస్ చేసే రైస్ అయినా తీసుకోవచ్చు. ఇందులోనే అరకప్పు కందిపప్పును వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళను వేసుకోండి. ఈ మూడింటిని కూడా శుభ్రంగా వాటర్ పోసేసి 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని వంపేసి ఇప్పుడు ఇందులోకి మంచినీటిని పోసుకొని ఒక 4 గంటలు లేదంటే ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పెట్టేస్తున్నానండి. మీరు అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఒక 4 గంటల సేపు నానబెడితే సరిపోతుంది. నేను ఇక్కడ మార్నింగ్ చూస్తే చూడండి, మనకి బియ్యం అలాగే కందిపప్పు రెండు కూడా చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. ఇందులోనే 4 నుంచి 5 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. అలాగే 4 వెల్లుల్లి రెబ్బల్ని తొక్క తీసేసి యాడ్ చేసుకోండి. ఇందులోనే 1 ఇంచి అల్లాన్ని కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఫ్రెష్గా ఉన్నటువంటి కొత్తిమీరని కాడలతో సహా యాడ్ చేసేసుకోవాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకు, 1 అర టీ స్పూను మిరియాలను కూడా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని పిండిని మరీ మెత్తగా కాకుండా అలాగే మరీ బరకగా కాకుండా కొద్దిగా లైట్గా కోర్స్గా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా లైట్గా కోర్స్గా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకున్నారంటే మనకి దోశ అనేది బాగా క్రిస్పీగా వస్తుందన్నమాట. చూడండి, ఈ విధంగా కొంచెం లైట్గా బరకగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి, లేదంటే 1 అర టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ ఇంగువాని కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ రెండింటిని కూడా బాగా చక్కగా పిండిలో కలిసేటట్లుగా కలుపుకొని ఈ పిండిలో కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ మనం రెగ్యులర్గా వేసుకునే దోశ బ్యాటర్ ఉంటుంది కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోండి. ప్యాన్ వేడైన తర్వాత మనం రెగ్యులర్గా వేసుకునే దోశ లాగానే ఒక గరిటెడు పిండిని వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నారంటే మనకి దోశ చక్కగా వచ్చేస్తుంది. దోశ మీద పచ్చిదనం అంతా పోయిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా దోశని కాల్చుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఇదే విధంగా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని వేసుకోవడమే. అంతే, ఎంతో సింపుల్గా మనకి కందిపప్పుతో దోశలు రెడీ అయిపోయాయి కదా. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వారితో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.